Good morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Cochin Shipyard Stock. సో కొచ్చిన్ షిప్యార్డ్ స్టాక్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తామండి. సో వాట్ ఈస్ కొచ్చిన్ షిప్యార్డ్ స్టాక్ ఎట్లా గ్రో అయింది, దాని ప్రమోటర్స్ ఎవరు, దాని హోల్డింగ్స్ ఎట్లున్నాయి, దాని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్లా, దాని బ్యాలెన్స్ షీట్ అవన్నీ డిస్కస్ చేద్దాం. సో కొచ్చిన్ షిప్ యార్డ్ ఇది. ప్రమోటర్ హోల్డింగ్స్ వచ్చేసి మనకి 72.86, డిఐఎస్ వచ్చేసి 2.46, ఎఫ్ఐఎస్ వచ్చేసి 5.23 అండ్ పబ్లిక్ దగ్గర వచ్చేసి 19.46. ఇదంతా షేర్ హోల్డింగ్ అండి. ఎవరి దగ్గర ఎంత షేర్స్ ఉన్నాయని 72.86 అనేది ప్రమోటర్ దగ్గర ఉంది. వేరే ప్లెడ్జింగ్ అంటే ప్లెడ్జింగ్ ఎక్కడ లేదు, ఎక్కడ కూడా వాళ్ళు తాకట్టు పెట్టలేదు వాళ్ళ షేర్స్ని. సో అన్ని 2023 నుంచి 2024 వరకు కూడా మనకి 2024 మార్చ్ వరకు కూడా 72.86 హోల్డింగ్స్ ఉన్నాయండి ప్రమోటర్స్ దగ్గర. నెక్స్ట్ లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే మనకి 906.11% ఒక్క స్టాక్ మీద చూడండి. 906.11% ఇచ్చింది. ఆల్మోస్ట్ 1 year నుంచి చూసుకుంటే దాదాపు 700% ఇచ్చింది. ఇయర్ టు టిల్ డేట్ చూసుకుంటే 182% ఇచ్చింది. లాస్ట్ 3 months నుంచి చూసుకుంటే మనకి లాస్ట్ 3 months నుంచి 123%, లాస్ట్ 1 month నుంచి 41%, లాస్ట్ 1 week నుంచి 16%. సో ఎవ్రీ టైం 3 years నుంచి చూసుకుంటే ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది, ఎక్కడ కూడా తగ్గలేదు. 1 month నుంచి షేర్స్ ట్రేడ్ అయితే 79 lakhs ట్రేడ్ అయితే 12 lakhs డెలివరీ అయినాయి. వేరే 1 week నుంచి చూసుకుంటే లాస్ట్ 1 week నుంచి 2 crores ట్రేడ్ అయితే 21 lakhs డెలివరీ అయినాయి. ఎస్టర్డే అంటే మండే రోజు అండి, మండే రోజు 22 crores ట్రేడ్ అయితే 27 lakhs డెలివరీ అయినాయి. నేను ట్యూస్డే రోజు వచ్చేసి 82 lakhs ట్రేడ్ అయితే 14 lakhs డెలివరీ అయినాయి. సో షిప్పింగ్ కొచ్చాడు మంచి, అసలు బీభత్సమైన గ్రోత్ ఉంది. ఆల్మోస్ట్ 900% అంటే అసలు 3 yearsలో 900%, 100గా 200గా 300 900% ఇచ్చింది. 1 year నుంచి చూసుకుంటే లాస్ట్ 1 year నుంచి లాస్ట్ మే టు ఇప్పటివరకు చూసుకుంటే 700% ఇచ్చింది. ఈ ఇయర్ టిల్ డేట్ వరకు 82%. అసలు మామూలు విషయం కాదు కొచ్చిన్ షిప్ యార్డ్. నెక్స్ట్ దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి 50 crores, కరెంట్ ప్రైస్ వచ్చేసి 1908 అంటే 1908 రూపీస్ యాజ్ ఆన్ టుడే. నేను క్లోజింగ్కి వచ్చేసరికి సో హై ఆల్ టైమ్ హై వచ్చేసి 21,100, లో వచ్చేసి 242 నుంచి 2100 హై ఆల్ టైమ్ హై. సో పిఈ వచ్చేసి 61.7%. ఆర్ఓసి అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 21.4. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.2%. సో బుక్ వాల్యూ వచ్చేసి 191. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.45. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 రూపీస్. ఇవి క్వార్టర్లీ రిజల్ట్స్. సో కంపేర్ చేసుకుంటే నెట్ సేల్స్ 2024 to 2023. సో 2024లో మనకి 12,886.05 crores వచ్చింది సేల్స్. నెట్ సేల్స్ 114% పెరిగింది. లాస్ట్ మార్చ్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ మార్చ్లో 600 ఉండే. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ 258 crores ఇన్ మార్చ్ 2024. వేరస్ లాస్ట్ మార్చ్ చూసుకుంటే 39.34, ఆల్మోస్ట్ 550% పెరిగింది నెట్ ప్రాఫిట్. ఐ రిపీట్ ఇట్, లాస్ట్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటే 558% పెరిగింది. ఎబిటా వచ్చేసి
368.42. లాస్ట్ టైం చూసుకుంటే ఎబిటా వచ్చేసి 4.17 crore. సో ఆల్మోస్ట్ 8,735% పెరిగింది ఎబిటా. ఈపీఎస్ వచ్చేసి 9.84 ఇన్ మార్చ్ 2024. 2023లో కంపేర్ చేసుకుంటే 2.9, అంటే దాదాపు 3% వరకు ఈపీఎస్ ఉంది, ఎర్నింగ్ పర్ షేర్. సో చూడండి ఎంత ఇంక్రీజ్ అయ్యిందో ఒకసారి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ వచ్చేసి మార్చ్, ఇది ఎవ్రీ ఇయర్లీ వైజ్ ప్రాఫిట్ ఇది. సో లాస్ట్ మార్చ్ చూసుకుంటే 273 ఉంటే ఈ మార్చ్లో 875 ఉంది. ఓపీఎం వచ్చేసి లాస్ట్ మార్చ్లో 12% ఉంటే ఈసారి 24% ఉంది. సో అదర్ ఇన్కమ్స్ వచ్చేసి 268 ఉంటే 307 ఉంది. ఇంట్రెస్ట్ ఏమో లాస్ట్ ఇయర్ 42% ఉంటే 42 crores ఉంటే ఈ ఇయర్ 32 crores ఉంది. డెప్రిసియేషన్ 51 crores ఉంటే ఇక్కడ 57 crores ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 448 అయితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇక్కడ ఈ ఇయర్కి వచ్చేసి 1094 ఉంది. ట్యాక్సెస్ చూసుకుంటే 26% ఈ ఇయర్ ఉంది. సో నెట్ ప్రాఫిట్ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంపేర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటే డబుల్ కన్నా ఎక్కువ ఉంది. 334 లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 813. ఐ రిపీట్ ఇట్, 813 crore ఈసారి ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. సో ఈపీఎస్ చూసుకుంటే 30.91 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే 12.71. సో డివిడెండ్ పే అవుట్ వచ్చేసి 39%. ఈ ఇయర్ ఇంకా పే అవుట్ కాలేదు. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ 10 years చూసుకుంటే 7%, 5 years చూసుకుంటే 4%, 3 years చూసుకుంటే 9%. టీటీఎం 56%. ట్రైలింగ్ 12 months కన్సిక్యూటివ్లీ ఇది 56% ఉంది. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 10 yearsకి 11% ఉంది, 5 yearsకి 11% ఉంది, 3 yearsకి 10% ఉంది. ఈ లాస్ట్ 12 months నుంచి చూసుకుంటే 182% ఉంది కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్. స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్. ఐ రిపీట్ ఇట్, సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో 10 years 0 ఉంది, 5 yearsకి 59% ఉంది, లాస్ట్ ఇయర్స్ నుంచి చూసుకుంటే 116% ఉంది. లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే 684%. ఐ రిపీట్ ఇట్, 6084% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 14% లాస్ట్ 10 yearsలో, 5 yearsలో 14% ఉంది, లాస్ట్ 3 yearsలో 13% ఉంది, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 17% ఉంది. నెక్స్ట్ ఇది బ్యాలెన్స్ షీట్. ఈక్విటీ క్యాపిటల్ 132 crores, రిజర్వ్స్ వచ్చేసి 4,894 crores, బారోయింగ్స్ వచ్చేసి 489 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ బారోయింగ్స్ తక్కువైనాయి. సో అదర్ లైబిలిటీస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎక్కువైనాయి. ఫిక్స్డ్ అసెట్స్ 723, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎక్కువైనాయి. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 2,189 crores ఈ ఇయర్. సో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 355 crores, అదర్స్ వచ్చేసి 8,604 crores. ఓవరాల్గా 2013 నుంచి చూసుకుంటే కంపారిజన్ 2024కి వచ్చేసరికి ఇక్కడేమో 2,400 crores, ఇక్కడ చూసుకుంటే 11,880. సో ఎంత పర్సెంట్ రిటర్న్ ఇచ్చినా చూడండి. అసెట్స్ కూడా ఆల్మోస్ట్ 5 times అనుకోండి, 4.5 నుంచి 5 మధ్యలో. నెక్స్ట్ క్యాష్ ఫ్లో కంపారిజన్ చూసుకుంటే 2013 నుంచి చూసుకుంటే మార్చ్ 2024కి వచ్చేసరికి -173. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ వచ్చేసి 1,042. లాస్ట్ ఇయర్ -20, ఇయర్ ప్లస్లోకి వచ్చింది. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, సో లాస్ట్ ఇయర్ 272 ఉంటే ఈసారి 371, ఇది కూడా బాగుంది. సో క్యాష్ ఫ్లో వచ్చేసి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 500 crores ఉంది. నెక్స్ట్ రేషియోస్. డెటార్ రేషియో లాస్ట్ ఇయర్ 52 days ఉంటే ఈ ఇయర్ 34 days. అంటే మనకు వచ్చాయి డెటార్స్, అంటే మనకు వచ్చాయి 34 daysలో వచ్చేస్తున్నాయి. ఇన్వెంటరీ డేస్, సో ఇన్వెంటరీ డేస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈసారి ఎక్కువ ఇన్వెంటరీ పెట్టాను, 215 daysకి సరిపోయే ఇన్వెంటరీ పెట్టాను. వేరస్ ఈ ఇన్వెంటరీ అంటే మూడు చమురు, ఏదైతే రా మెటీరియల్, ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్ దానికి సంబంధించింది.
పేయబుల్స్ వచ్చేసి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 69 డేస్ పే చేసేది, ఈసారి 95 డేస్ పే చేస్తాం పేయబుల్స్ ఏదైతే క్రెడిటర్స్కి ఇచ్చేది. క్యాష్ కన్వర్షన్ సైకిల్, సో క్యాష్ కన్వర్షన్ సైకిల్ 154 ఉంది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ -170 డేస్. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 9% లాస్ట్ ఇయర్ ఉంది. ఈ ఇయర్ ఇది సో చూసింది కదండి, ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ది మొత్తం డీటెయిల్, ఎక్కడి నుంచి ఎట్లా స్టార్ట్ అయింది, ఎంత పర్సెంట్ ఇచ్చింది, సో ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఎంత ఒకసారి చూసుకోండి. సో మనం నెక్స్ట్ విల్ డిస్కస్ ట్యూస్డే రోజు, అంటే నిన్న నిఫ్టీ వచ్చేసి 22,888.15 అంటే దాదాపు 44 పాయింట్స్ మైనస్ అయ్యి 0.19% డిక్రీజ్ అయింది. బిఎస్సి వచ్చేసి బిఎస్సి సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ వచ్చేసి 170.45 దాదాపు 220 పాయింట్స్ డిక్రీజ్ అయ్యి 0.29% డిక్రీజ్ అయింది. వేర్ బ్యాంక్ నిఫ్టీ 49,142 క్లోజింగ్ 139.65 మైనస్ అయ్యి 0.28% డిక్రీజ్ అయింది. నిఫ్టీ ఐటీ 33,880 -114.40 0.34%. నిఫ్టీ ఆటో వచ్చేసి 23,814 62%, సారీ 62.90 0.26% మైనస్ అయింది. వేరే ఇవి రిజల్ట్స్ అండి, నిన్న వచ్చిన రిజల్ట్స్ ఇవి. ఐఆర్సిటీసీ ఇంకా సో ఇండియా, ఇంకోటి జనరల్ ఇన్సూరెన్స్, ఇంకోటి ప్రెస్టీజియస్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, ఇవి ఈ రిజల్ట్స్ వచ్చినాయి టాప్. సో ఈరోజు అంటే వెనస్డే రోజు టాటా స్టీల్ వస్తుంది రిజల్ట్స్, కమెన్స్ ఇండియా, మదర్సన్ ఇంటర్నేషనల్, ఆల్కమ్ ల్యాబొరేటరీస్, ఈ అవన్నీ కూడా రిజల్ట్స్ ఈరోజు వస్తాయి. ఈ 4 ఒకసారి మీ వాచ్ లిస్ట్లో తీసుకోండి. కమెన్స్ ఇండియా, టాటా స్టీల్, మదర్సన్ సుమి ఇంటర్నేషనల్, ఇంకా ఆల్కమ్ ల్యాబొరేటరీస్ ఈరోజు వచ్చే రిజల్ట్స్. ఒక్కసారి మనం నిఫ్టీ 50 చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ 50 ఆల్రెడీ తగ్గింది కదా, ఒక్కసారి చార్ట్ అనాలిసిస్ చేద్దాం. సో ఇది నిఫ్టీ 50 చార్ట్. మనకి ఇక్కడ ఆల్ టైమ్ హై హిట్ అయ్యి నిన్న ఓపెనింగ్ వచ్చేసి 22,977.15 22,977.15, హై వచ్చేసి 22,998, లో వచ్చేసి 22,858, క్లోజింగ్ వచ్చేసి 22,388. సో -44 పాయింట్స్ తగ్గింది, 0.09%. సో కొంచెం ఇక్కడ కన్సల్టేషన్ మోడ్లో ఉంది. నాకు తెలిసి ఈ సపోర్ట్ జోన్ ఆల్మోస్ట్ 22,780 789 దగ్గర సపోర్ట్ ఉంది. జస్ట్ ఇది ఒక 4 to 5 డేస్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ హిట్ అయింది, ఆల్ టైమ్ హిట్ కాలేదు. కాకుండా సో ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయితే ఆల్ టైమ్ హిట్ కాలేదు, ఇంకా ఆల్ టైమ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ నుంచి మనకు 50,000 దాకా. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గానే కనపడుతుంది, 50,000 అబవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఒకసారి కొచ్చిన్ షిప్ యార్డ్, ఇది చార్ట్ అండి. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడ October 26న సపోర్ట్ తీసుకుంది. ఎంత ఉండే October 26 ఓపెనింగ్ వచ్చేసి 454 ఉంది. ఆల్ టైమ్ హై వచ్చేసి నిన్న 27 మే రోజు ఆల్ టైమ్ హై అయింది, 2100కి ఆల్ టైమ్ అయింది. ఎన్ని టైమ్స్ పెరిగిందో చూడండి. లాస్ట్ అక్టోబర్ నుంచి అక్టోబర్ టు మే హార్డ్లీ
అదొక 3, ఇదొక 5. 8 మంత్స్‌లో మీకు ఎన్ని టైమ్స్ ఇచ్చిందో చూడండి ఇది. 400 కానించి 454 కాడ్నుంచి 2100 చూడండి ఎన్ని టైమ్స్ ఇచ్చిందో. దాదాపు మనకి మన దగ్గర ఒక 1000 రూపీస్ ఉందనుకోండి. మన వాల్యూ వచ్చేసి 5000 అయినట్టు ఇక్కడికొచ్చేసరికి. ఆల్మోస్ట్ 400% ఇచ్చేసింది. 8 మంత్స్‌లో. ఖాళీ 8 మంత్స్‌లో ఇంకా. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ టైమ్ హై హిట్ అయింది కాబట్టి కొంచెం ఒక 10% పడి అక్కడి నుంచి మళ్ళీ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతది. సో, నాకైతే దీని టార్గెట్ వచ్చేసి 3000+ వెళ్తాదని అనిపిస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ 3000+ నా టార్గెట్. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకునే బై చేయండి. ఐ రిపీట్ ఇట్, అది బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఇది ఈక్విటీ అవ్వచ్చు, ఏదైనా ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ అవ్వచ్చు, ఈ స్టాక్ అవ్వచ్చు, ఏ స్టాక్ అయినా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకునే బై చేయండి. మన డిస్క్లైమర్ కూడా క్లియర్గా ఉంది. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. రీసెంట్గా మనం ఆప్షన్స్ మార్కెట్ గురించి డిస్కస్ చేసినాం. ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం గురించి. అది ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి. మీకు నిన్న నేను ట్రేడ్ తీసుకున్నా కూడా చూపిస్తాను. నిన్న ట్రేడ్ సో ఇది నిన్న ట్రేడ్ తీసుకున్నాను 9/22 ట్యూస్డే రోజు ట్రేడ్ తీసుకున్నా. మనకి దాదాపు 50 క్వాంటిటీకి 533కి బై చేసినాను. 9/23 తీసుకొని 10:30కి అమ్మినాను. సిఈ ఇది 547.50కి అమ్మేసినాను. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 725 రూపీస్ వచ్చింది ప్రాఫిట్. కానీ మనకి ఛార్జెస్ ఉన్నాయి కదా, ఛార్జెస్ వెళ్ళిన తర్వాత మనకి ఎంత వస్తుంది. సో ఛార్జెస్ 100 రూపీస్ వెళ్ళినాయండి. ఆల్మోస్ట్ 100 రూపీస్ ఛార్జెస్ అయిన తర్వాత మనకి 725 నుంచి 100 తీసేస్తే 625 ప్రాఫిట్ వచ్చినట్టు. సో దీంట్లో ఛార్జెస్ ఎట్లా, ఈ 100 రూపీస్కి ఇది బ్రేకప్. బ్రోకరేజ్ వచ్చేసి 40 రూపీస్. ఎస్టీటీ అంటే స్టేట్ది 17.11. స్టాంప్ డ్యూటీ 1 రూపీ. ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ వచ్చేసి 27.01. సెబీ టర్న్ ఓవర్ ఛార్జెస్ వచ్చి 0.05 ఛార్జ్. జిఎస్టీ వచ్చేసి 12.07. అది ఏ ట్రాన్సాక్షన్ కన్నా అయి ఉండొచ్చు. ఇదన్నీ ఛార్జెస్ పడతాయి. సో ఇంకా టర్న్ ఓవర్ ఛార్జెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. చూడండి, మార్నింగ్ నేను సిఈ బై చేసిన. June 13 స్ట్రైక్ ప్రైస్, June 13 ఎక్స్పైరీ. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 23,000. సిఈ బై చేసిన 50 క్వాంటిటీ 533కి. వేరే సెల్ చేసినప్పుడు ఎప్పుడు 10:30కి సెల్ చేసినాను. నిఫ్టీ ఇది ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 13th June. 23,000 సెల్ చేసినాను. మనకి 725 వచ్చింది. ఈ ఛార్జెస్ కూడా ఉంటాయండి, ఒకసారి చూసుకోండి. ఏదైనా సరే రిస్క్. ఇది సెకండ్ డే ట్రేడ్ నాది, ఆప్షన్ ట్రేడ్. డే 1లో మనకి 350 వచ్చింది. డే 2లో 625 రూపీస్ వచ్చింది ఆఫ్టర్ ఛార్జెస్. ఐఎమ్ రిపీటింగ్, ఆఫ్టర్ ఛార్జెస్. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వాచ్ చేయండి ఏదైనా సరే నా ట్రేడ్స్ని. కావాలంటే నేను ఒక వీడియో మళ్ళీ వేస్తాను, అది నేను చేసిన ట్రేడ్ని అడిషనల్గా షార్ట్ వీడియోలో వేసేస్తాను ఎట్లా ట్రేడ్ తీసుకున్నాను అనేది. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకుని, ఆప్షన్ ట్రేడర్స్ ఎస్పెషల్లీ, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి.